అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికమును, ఆశా నిగ్రహమును. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకనికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృథాగా అతిశయపడకయు ఉందుము. గలతీయ పత్రిక 5:22-26 వరకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.